కాంగ్రెస్ పార్టీ తరపున తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్ మను సింఘ్వి వేం నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. 3 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు. తమకు అవకాశం ఇచ్చిన హైకమాండ్ కు సింఘ్వి వేం నరేందర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తరపున తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఈరోజు నామినేషన్లు దాఖలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్, మంత్రి సీతక్క, అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్, చాలామంది మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా అసెంబ్లీ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రధానంగా ఉదయం నుంచి కూడా ఇద్దరు, అటు అభిషేక్ సింఘ్వి సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్గా వర్క్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక కేసులు కూడా అభిషేక్ మను సింఘ్వి కూడా వాదించిన దృశ్యాలు కూడా మన గతంలో చూస్తాం. ఈసారి రెండోసారి కూడా అభిషేక్ మను సింఘ్వికి అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ స్థానాన్ని కేటాయించింది. దీంతో పాటు మరొక అభ్యర్థిపై కూడా నిన్నటి సాయంత్రం వరకు కూడా కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. రాజ్యసభ సీటు కోసం చాలామంది ఆశావాహులు ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూసినప్పుడు కూడా చివరి నిమిషంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి, ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ స్థానాన్ని కేటాయిస్తూ నిన్న కాంగ్రెస్ అధిష్టానము నిర్ణయం. ప్రస్తుతం కొద్దిసేపు క్రితమే వారిద్దరు కూడా 3 సెట్లని తెలంగాణ అసెంబ్లీ కార్యాలయంలో ఉదయం మార్నింగ్ ఒక సెట్ని, అదేవిధంగా మధ్యాహ్నం ఒక సెట్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మరొక సెట్ని మొత్తం దాఖలు చేసిన పరిస్థితి కనబడుతుంది. త్వరలోనే వీటికి సంబంధించిన స్క్రూటినీ అన్నీ కూడా పూర్తయిన తర్వాత వీరికి సంబంధించిన, ఎందుకంటే ఇద్దరు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు, ఎవరు పోటీలో లేరు కాబట్టి వీరి నియామకం అయ్యే అవకాశం కూడా ఖచ్చితంగా కనబడుతుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు మళ్ళీ ఎంపీగా రాజ్యసభలో, ఇక్కడ నుంచి రాజ్యసభలు కూడా ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుందని చెప్పవచ్చు. ఇక వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి కొద్దిసేపు క్రితమే ప్రభుత్వ సలహాదారుడు పదవికి రాజీనామా కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం అతను ఎంపీగా పోటీలో ఉన్న నేపథ్యంలో మిగిలినటువంటి పోస్ట్ ఏదైతే ప్రభుత్వ సలహాదారుగా ఇచ్చినటువంటి పోస్టుకు ప్రస్తుతం అయితే అతను రాజీనామా చేశాడు. ప్రస్తుతం అతను ఎంపీగా కంటిన్యూ చేస్తున్నారు. రాజ్యసభకు ఇప్పుడే నామినేషన్లు దాఖలు చేసేటప్పుడు ఆ నామినేషన్ దాఖలు చేసే ముందు దీనికి రాజీనామా చేసి నామినేషన్లు దాఖలు చేసిన వేం నరేందర్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 3వ సెట్ని కూడా ఇద్దరు, అభిషేక్ మను సింఘ్వితో పాటు అదేవిధంగా వేం నరేందర్ ఇద్దరు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. వీరిద్దరు కూడా ఒకటే మాట్లాడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా ప్రజలకు, తెలంగాణ అభివృద్ధికి తాము శాయశక్తుల కృషి చేస్తాము, అభివృద్ధికి తమ భాగస్వామ్యం అవుతామంటూ కూడా ఇప్పటికే అటు అభిషేక్ సింఘ్వితో పాటు మరోవైపు అటు వేం నరేందర్ రెడ్డి కూడా మాట్లాడారు. తమకు అవకాశం కల్పించినటువంటి కేంద్ర అధిష్టానానికి, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ మంత్రులకు, కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలిసిన పరిస్థితి మాత్రం మనం చూడొచ్చు. ఇక కొద్దిసేపు వారిద్దరు కూడా నామినేషన్లు వేశారు. అటు వారిద్దరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అటు జూబ్లీహిల్స్ ప్రాంతానికి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. తర్వాత ఈరోజు సాయంత్రం వరకు ఇదంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత వీరిద్దరు నియామకం ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. ఈ వీరిద్దరితో పాటు చాలామంది ఆశావాదులు, ఎవరైతే రాజ్యసభ స్థానం వస్తుందని ఆశించినప్పుడు కొంతమంది సీనియర్ నేతలు మాత్రము కొంత నిరాశ వ్యక్తమైంది. వారు కూడా కొంత అసహనం, వారిని కూడా కొంతమంది కాంగ్రెస్ నేతలు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా వి హనుమంతరావు కావచ్చు, మధుయాష్కి గౌడ్ కావచ్చు, అదేవిధంగా వంశీ చంద్రరెడ్డి కావచ్చు, మరోవైపు చాలం వినయ్ కుమార్ కావచ్చు, చాలామంది ఆశావాహులు తనకు వస్తుందని అందరూ భావించినప్పుడు కూడా చివరి క్షణంలో ముఖ్యమంత్రి సన్నిహితుడుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ స్థానాన్ని అధిష్టానం కేటాయించిన నేపథ్యంలోనే ఈరోజు వారిద్దరు కూడా నామినేషన్ దాఖలు. ప్రస్తుతం అయితే నామినేషన్ల ప్రక్రియ అయితే కంప్లీట్ అయింది. జూబ్లీహిల్స్ అంటే అసెంబ్లీ ప్రాంగణం నుంచి జూబ్లీహిల్స్ తన నివాసానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయలుదేరారు. ప్రస్తుతం అయితే వారిద్దరు కూడా అభిషేక్ మను సింఘ్వి కావచ్చు, మరోవైపు వేం నరేందర్ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడినటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తన వంతు శాయశక్తుల కృషి చేస్తామంటూ కూడా అటు రాజ్యసభ నామినేషన్ దాఖలు చేసినటువంటి అభిషేక్ మను సింఘ్వి కావచ్చు, వేం నరేందర్ రెడ్డి కూడా చెప్పినటువంటి పత్రాలు చూడొచ్చు. మొత్తం మీద రాజ్యసభ స్థానాలకు మాత్రం క్లియరెన్స్ అయిందని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి ఇద్దరు కూడా నామినేషన్ అయితే దాఖలు చేశారు. ఇప్పటివరకు అయితే ఎవరు వేరే పార్టీ అభ్యర్థులు ఎవరు కూడా నామినేషన్లు దాఖలు చేయలేదు కాబట్టి వీరిద్దరు ఎన్నిక మాత్రము ఇక ఎలాంటి అడ్డంకులు లేకుండా క్లియరెన్స్గా వీరిద్దరు నియామకం మాత్రము కొనసాగించే అవకాశం ఉంది. దీపిక. రైట్ సునీల్, థ్యాంక్ యూ.
आशा और विश्वास है कि जो हम लोग तेलंगाना में कर रहे हैं अलग अलग इनिशिएटिव और इसको मैं डिफेंड भी कर रहा हूँ उच्चतम न्यायालय में, उससे जनहित का फायदा होगा। बहुत बहुत धन्यवाद। अभी देखिए आप बताने से बताएंगे आप। नमस्कार करता हूँ। आशा और विश्वास है कि जो हम लोग तेलंगाना में कर रहे हैं अलग अलग इनिशिएटिव और इसको मैं डिफेंड भी कर रहा हूँ उच्चतम